హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. గగన్ భూమి కోసం సర్ప్రైజ్గా బర్త్డే పార్టీని అరేంజ్ చేసిన తర్వాత భూమితో ప్రేమగా కేక్ కట్ చేపిస్తాడు. వాళ్ళ అమ్మ శోభాచంద్ర గారి ఏవి వీడియో కానీ, ఆ తర్వాత భూమికి బెలూన్స్తో అంతా డెకరేట్ చేసి సర్ప్రైజ్ చేయడం కానీ, అవన్నీ హ్యాపీగా భూమికి మనస్ఫూర్తిగా ప్రేమని అందిస్తూ చేస్తూ ఉంటాడు గగన్. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. గగన్ ఇంట్లో భోగి పండగ సెలబ్రేషన్స్ స్టార్ట్ అయిపోతాయి. అలా ఇంకా భోగి మంటలు వేసుకొని భూమి గగన్ అందరూ చుట్టూ తిరుగుతూ సంతోషంగా డ్యాన్స్ వేస్తూ ఉంటే అదంతా దూరం నుండి ఒక వ్యక్తి గమనిస్తూ ఉంటాడు. ఎవరో కాదు, ఎస్పి సూర్య మనిషి. వీళ్ళందరూ ఇంత సంతోషంగా ఉన్నారు, మరి వీళ్ళు బయటికి ఎప్పుడు వెళ్తారు అని ఆలోచిస్తుంటే, రే గగన్, రేపు సంక్రాంతి కదా, కాబట్టి మనం కొత్త బట్టలు కొనుక్కోవాలి, షాపింగ్కి వెళ్దామా అని అడుగుతుంది. అది మాత్రమే కాదమ్మా, త్వరలోనే పూరికి శివాకి పెళ్లి చేయాలి కదా, కాబట్టి వాటికి సంబంధించిన షాపింగ్ కూడా చేసేద్దాం, బయలుదేరదామని చెప్పి ఇంకా అలా భూమి గగన్ ఫ్యామిలీ అందరూ కలిసి షాపింగ్ మాల్కి బయలుదేరుతారు. కరెక్ట్గా అదే టైంకి భూమి ఏమో అన్ని శారీస్ సెలెక్ట్ చేస్తూ ఉంటే గగన్ మిర్రర్లో నుండి భూమి వైపు చూస్తూ ఉంటారు. భూమి ఇది బాగుందా, ఇది బాగుందా అని అడుగుతూ ఉంటుంది. గగన్ ఏమో నో నో అని చెప్పి తనకి నచ్చిన శారీ కలర్ని ఎస్ అని సైగ చేస్తాడు. అత్తయ్య, ఈ శారీ బాగున్నట్టుంది కదా అని అంటుంది భూమి. వెంటనే పూరి, ఏంటి భూమి, నువ్వు అన్నయ్య సిగ్నల్స్ ఇచ్చుకోవడం మేము చూడలేదనుకున్నావా అని అంటుంది. అయ్యో, చూసేశారా అని సిగ్గుపడుతూ ఉంటుంది భూమి. ఎంతైనా మా అన్నయ్యకి నచ్చిన కలర్ కదా, తీసుకో అని చెప్పి ఇంకా హ్యాపీగా సెలెక్ట్ చేస్తూ ఉంటే శివ మాత్రం ఒకవైపు కూర్చొని బాధపడుతూ ఉంటాడు. ఇదేంటి, శివ ఎందుకు ఇలా ఉన్నాడు, శివ అని శివ దగ్గరికి వెళ్తుంది పూరి. ఇంకలా శివ చూస్తూ ఉంటాడు. శివ, చూడు, నీకు ఈ రెండు కలర్స్లో ఏ కలర్ నచ్చింది అని అడుగుతారు. పూరి, నేను ఇప్పుడేం చెప్పలేను అని అంటాడు. ఎందుకని చెప్పలేవు, చెప్పు, చూడు, మా అన్నయ్య మీ అక్కకి ఎంత బాగా శారీ సెలెక్ట్ చేసి పెట్టాడో, మరి నువ్వు కూడా చేయాలి కదా అని అంటుంది. అంటే పూరి అది అని అనేలోపు, అర్థమైంది శివ, నువ్వెందుకు డల్గా ఉన్నావో నాకు అర్థమైంది. మా అన్నయ్య నేను ఇంట్లో నుండి గెంటేసిన విషయమే ఇంకా ఇంకా గుర్తొస్తుంది కదా, నేను ప్రామిస్ చేస్తున్నాను. అలాంటిదేమీ లేదు పూరి అని అంటారు. లేదు, నాకు అర్థమైంది, నువ్వు వచ్చినప్పటి నుండి ఇలాగే ఉన్నావు. సరేలే, నేను అన్నయ్యతో చెప్తానని పూరి ఆగు అని చేయి పట్టుకుంటాడు. వెంటనే అలా పూరి చూస్తూ ఉంటుంది శివ వైపు. నాకు ఈ కలర్ అంటే ఇష్టం, తీసుకో అని కలర్ ఇస్తారు. ఇంకా సెలెక్ట్ చేస్తారు. థ్యాంక్ యూ అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఒకవైపు పూరికి నో చెప్దామంటే పూరి ఇప్పటికే నన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తుంది. లేదు, నేను బిందుని ప్రేమిస్తున్నానని తెలిసినా ఎక్కడ మళ్ళీ అక్క జీవితం నాశనం అవుతుందేమోనని బాధపడుతున్నాను. ఈ రెండింటి మధ్యలో నలిగిపోతున్నాను. ఇప్పుడు నా పరిస్థితి ఊబిలో కూరికిపోయినట్టుంది. నిన్ను పెళ్లి చేసుకోవాలంటే నా మనస్ఫూర్తిగా నువ్వంటే నాకు ఇష్టం లేదు. ఒకవేళ పెళ్లి చేసుకోకుండా బిందుని పెళ్లి చేసుకుంటే అక్క జీవితం, నాకు జీవితాన్ని ఇచ్చిన బావ నన్ను జీవితాంతం అసహించుకుంటాడని ఒక ఫీలింగ్ వస్తుంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు అని బాధపడుతూ ఉంటాడు శివ. ఇది ఇలా ఉండగా షాపింగ్ అంతా కంప్లీట్ చేసుకొని అలా ఇంకా గగన్ అండ్ ఫ్యామిలీ బయటికి వస్తుంటే సూర్య వాళ్ళ వైపు చూస్తూ ఉంటాడు. చూసి, రేయ్, ఇప్పుడు భూమి కార్ ఎక్కుతుంది, గగన్ ఖచ్చితంగా కార్ డిక్కీ దగ్గర ఉంటాడు, గగన్ని వెనకాల నుండి రాడ్తో కొట్టాలి, అర్థమైందా అని అంటాడు. అర్థమైంది సార్ అని కరెక్ట్గా అలా గగన్ అయితే కార్ డిక్కీలో తను షాపింగ్ చేసిన ప్రోడక్ట్స్ అన్నీ పెడుతూ ఉంటే వెనకాల నుండి కొట్టబోతుంటే ఒక్కసారిగా వాడి చెయ్యి పట్టుకుంటాడు గగన్. ఒక్కసారిగా షాక్ అయిపోతాడు రౌడీ. వెంటనే గగన్ వాడి చెయ్యి విరిచి, ఎవడురా నువ్వు, ఎవడు, ఎందుకు వచ్చావురా, ఎందుకు నన్ను కొట్టడానికి వచ్చావురా అని చెప్పి వాడి చెయ్యి మెలిపిప్పి పట్టా పట్టా కొడుతూ ఉంటాడు గగన్. అదంతా చూస్తూ సూర్య, ఛీ, వీడికి వెనకాల కూడా కళ్ళే ఉన్నాయి, చూసేశాడు అని అక్కడి నుండి ఎస్కేప్ అయిపోతాడు. ఇది ఇలా ఉండగా చెర్రీ మాత్రం నక్షత్ర వాళ్ళని టార్చర్ పెట్టడం స్టార్ట్ చేస్తాడు. నక్షత్ర ఎగురుకుంటూ అపూర్వ దగ్గరికి వెళ్ళి, మమ్మీ మమ్మీ చూడు మమ్మీ, దెయ్యం మమ్మీ, దెయ్యం అని అంటుంది. ఏంటి దెయ్యం, ఏం మాట్లాడుతున్నావు బేబీ అని అంటారు. అవును మమ్మీ, అక్కడ చూడు చెర్రీ అని చెర్రీని చూపిస్తూ ఉంటే చెర్రీని చూడగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అపూర్వ. చంపేస్తా, మిమ్మల్ని చంపేస్తా అని కత్తి పట్టుకొని వస్తూ ఉంటాడు చెర్రీ. రే చెర్రీ, వద్దు, నీకు నేను అత్తయ్యనవుతాను అని అంటారు.
ఏ నన్ను చంపినప్పుడు నువ్వు అత్తయ్య అని మర్చిపోయావా అని అలా దగ్గరకు వస్తూ ఉంటాడనమాట చెర్రీ. ఇంక వెంటనే అపూర్వ గట్టిగా అరిచేసరికి అక్కడికి శరత్చంద్ర వస్తారు. అపూర్వ ఏమైంది అని అడుగుతారు. బావా చెర్రీ చెర్రీ అని అంటారు. అక్కడ చూసేసరికి చెర్రీ ఉండడు. ఇదేంటి చెర్రీ ఎక్కడున్నాడు, నాకు కనిపించట్లేదే అని అంటారు. అమ్మో ఆత్మలు ఎవరికి కనబడతాయి అని అలా చూసేసరికి అక్కడ చెర్రీ నిజంగా ఉండడు. ఏంటపూర్వ చెర్రీ ఎక్కడికి వెళ్ళాడో కనిపించక నేను అడుగుతుంటే నువ్వేమో చెర్రీ చెర్రీ అని అంటున్నావు. చెర్రీ నీకు కనబడితే కాల్ చేస్తే నాకు చెప్పు, అర్థమైందా అని ఇంకలా అక్కడి నుండి వెళ్ళిపోతాడు శరత్చంద్ర. అమ్మో ఏంటి నాకిది, నాకేమీ అర్థం కావట్లేదు. ఇప్పుడు ఈ దెయ్యాన్ని బంధించడానికి మంత్రగాలుంటారుగా, వాళ్ళ దగ్గరికే వెళ్ళాలి అని ఫిక్స్ అవుతారు అపూర్వ, నక్షత్ర అండ్ గోరింటాకు. ఇది ఇలా ఉండగా భూమి అలా ఒంటరిగా బాల్కనీలో కూర్చొని ఉంటే గగన్ భూమి దగ్గరికి వస్తారు. భూమి ఏం చూస్తున్నావు, ఏం ఆలోచిస్తున్నావు అని అడుగుతారు. బావా నిన్ను ఒకటి అడగాలి, నాకు మాటిస్తావా అని అంటారు. అడుగు భూమి. నేను ఎందుకు మాటివ్వను చెప్పు అని అంటారు. ఏం లేదు బావా, నాకు మా అమ్మ చనిపోయిన రోజు, నేను పుట్టినరోజు ఒకే ఒక్క కోరిక ఉంది. అది ఏంటి అంటే అపూర్వ పతనాన్ని నేను చూడాలి అని అంటుంది. వెంటనే గగన్ అలా చూస్తూ ఉంటాడు. అంటే అని అడుగుతాడు. లేదు బావా నీకు తెలీదు, ఆ అపూర్వనే పక్కా ప్లాన్తో మా అమ్మని ఆ రోజు చంపేలా చేసింది. ఆ వీడియో ఎవిడెన్స్ కూడా నా దగ్గర ఉంది. ఆ విషయం ఆ అపూర్వకి తెలుసు. ఆ విషయంలో కృష్ణప్రసాద్ మావయ్య ఎలాంటి తప్పు చేయకపోయినా అదిగో అపూర్వనే కృష్ణప్రసాద్ మావయ్యని కావాలనే కేసులో ఇరికిచ్చింది. తన ప్రాణాలు కూడా తీయాలనుకుంది. నువ్వే ఎలా అయినా నాకు ఈ విషయంలో హెల్ప్ చేయాలి బావా. మా అమ్మ కోరుకునేది అదే, కేవలం అది మాత్రమే. తను ఖచ్చితంగా అపూర్వకి శిక్ష పడేలా చేస్తే చాలా సంతోషిస్తుంది బావా అని అంటుంది భూమి. ఇంక వెంటనే అలా ఆలోచనలో పడతాడు గగన్. చూడు భూమి, నువ్వు మొట్టమొదటిసారి నేను నిన్ను ప్రేమించిన తర్వాత అడిగిన ప్రశ్న ఇది. కాబట్టి ఖచ్చితంగా నీ కోరికని నేను నెరవేరుస్తాను. నువ్వు అడిగింది నేను చేసి పెడతాను. నువ్వేమీ కంగారు పడాల్సిన అవసరం లేదు. ఆ అపూర్వ మైండ్ గేమ్ వేస్తే నేను తన మాస్టర్ మైండ్ గేమ్ వేస్తాను. ఇప్పుడు చూడు ఏం జరుగుతుందో అని అలా ఇంకా గగన్ మాటిచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. గగన్ అలా ఇంకా పోలీస్ స్టేషన్కి వెళ్తాడు. అదే టైంలో పని మనిషి రత్నం చూస్తూ ఉంటుంది. హలో నీకు బెయిల్ వచ్చింది, బయటికి రా అని అంటారు. హే అంటే అమ్మగారే బెయిల్ ఇప్పించుంటారు, నేను ఖచ్చితంగా వెళ్ళిపోవాలి అని చెప్పి ఇంకా అలా చూస్తూ ఉంటారనమాట. వెళ్ళి అలా అమ్మయ్య నేను ఇంక బయటకు వచ్చేసాను అని రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఒక కార్ అడ్డుగా ఉంటుంది. ఎవరా అని చూసేసరికి అక్కడ గగన్ ఉంటాడు. గగన్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అలా ఇంకా పని మనిషి రత్నం వెంటనే పారిపోవాలని చూస్తే వెనకాలేమో భూమి నిలబడుతుంది. ఇంకోవైపు పారిపోవాలని చూస్తే అక్కడ చెర్రీ నిలబడతాడు. ముగ్గురిని చూస్తుంది. ఏంటి, ఎందుకు నా దగ్గరకు వస్తున్నారు అని అడుగుతారు. చూడు నీకు నిజం తెలుసని మాకు తెలుసు, కాబట్టి నిజం ఒప్పుకుంటావా, లేకపోతే నిన్ను ఇప్పుడే ప్రాణాలు తీసేయమంటావా అని అడుగుతారు. ఒక్కసారిగా అలా ఇంకా షాక్లో ఉండిపోతుంది రత్నం. ఏ నిజం కావాలి అని అడుగుతుంది. అపూర్వ నీకెలా తెలుసు అని అడుగుతాడు గగన్. అపూర్వనా, అపూర్వ అమ్మగారు అని అనేసరికి భూమి రత్నం చెంప పగలగొడుతుంది. ఏయ్ నిజం చెప్పు, అపూర్వ నీకెలా తెలుసు? అపూర్వకి నువ్వెందుకంత సపోర్ట్ చేస్తున్నావు? మా మావయ్యని ఎందుకు ఇరికిచ్చావు? అపూర్వ మా అమ్మని చంపిందనే విషయం నీకు తెలీదా అని అడుగుతారు. ఒక్కసారిగా ఇంకా గడగడ వణికిపోతూ ఉంటుంది పని మనిషి రత్నం. చెప్తావా చస్తావా అని భూమి అడిగేసరికి చెప్తాను ఆవిడ ఆవిడ అని పారిపోతుంటే పరిగెత్తి మరీ పట్టుకుంటుంది భూమి. ఏయ్ బావా దీన్ని తీసుకువెళ్ళి కట్టేయాలి బావా, అప్పుడే నిజం చెప్తుంది అని ఇంకలా భూమి, గగన్, చెర్రీ ముగ్గురు వెళ్ళి తన్ని కట్టేస్తారు. కట్టేసి నిజం తెలుసుకోవాలి అని ప్రయత్నిస్తూ ఉంటారు. ఇంకా బాగా కొట్టేసరికి నిజం చెప్పడానికి రెడీ అవుతుంది. తను నాకు అమ్మ లాంటిది, కానీ ఒకటి, ఆవిడ నన్ను ఒకరోజు బెయిల్పై బయటికి తీసుకొచ్చింది. అందుకే నేను ఆవిడ్ని మనస్ఫూర్తిగా అమ్మలాగే అనుకున్నాను.
ఆవిడ కోసం ప్రాణాలే ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అంతే, అంతకు మించి ఏమీ లేదు. ఇంకా ఆ కృష్ణప్రసాద్ పేరుని అదిగో తనే చెప్పమనింది, అందుకే నేను చెప్పాల్సి వచ్చింది, లేకపోతే నేను చెప్పేదాన్నే కాదు అని అంటుంది. ఇంకదంతా చెర్రీ అయితే వీడియో తీసుకుంటూ ఉంటాడు. వెంటనే అలా ఆ వీడియోని వెళ్ళి శరత్చంద్రకి చూపిస్తారు. శరత్చంద్ర ఆ వీడియో వైపు చూస్తూ ఉంటాడు. వెంటనే అపూర్వ వైపు చూసి, అపూర్వ ఏంటిది అని అడుగుతారు. బావా నాకేం ఎందుకు అపూర్వ, ఎందుకు నాటకాలు వేస్తున్నావు? ఇంత క్లియర్గా నువ్వు కావాలనే తన వైపు తప్పు తోసేసావని అర్థమవుతుంది. నీకు ఎందుకు ఎందుకు కృష్ణప్రసాద్ అంటే అంత లోకువా? కేపీని ఈ కేసులో ఎందుకు ఇరికించాలనుకున్నావా పూర్వ అని అడుగుతారు. ఇంకా ఏం చెప్పాలో అర్థం కాదు. వెంటనే అపూర్వకి, చెప్పండి అపూర్వ గారు, ఏంటి ఆగిపోయారు? చెప్పండి. కొన్నేళ్ల క్రితం, 25 సంవత్సరాల క్రితం మా పెళ్ళి మీరు ఎలా చేశారో చెప్పండి. అసలు ఎలా బెదిరించారో చెప్పండి, ఎలా భయపెట్టారో చెప్పండి అని అంటాడు కృష్ణప్రసాద్. ఒక్కసారిగా భూమి అలా చూస్తూ ఉంటుంది. శరత్చంద్ర ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అనేసరికి, చెప్తాను బావుగారు, అంతా చెప్తాను. అదిగో నా చెల్లెలైన శోభాచంద్రపై ఒట్టేసి చెప్తాను. బ్రతికున్న తన రూపమైన భూమిపై ఒట్టేసి చెప్తాను. నేను చెప్పేది మీరు నచ్చినా నచ్చకపోయినా, విన్నా వినకపోయినా ఖచ్చితంగా నమ్మి తీరాల్సిందే, నమ్మాల్సిందే. అది ఏంటో తెలుసా? అపూర్వాని శోభాచంద్రని చంపింది అని గట్టిగా అరుస్తాడు. ఒక్కసారిగా షాక్లో ఉండిపోతారనమాట. వెంటనే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ శరత్చంద్ర అలా చూస్తూ ఉంటాడు. బావా కావాలని ఈ కేపీ అబద్ధాలు చెప్తున్నాడు బావా, కావాలంటే మా దగ్గర సాక్ష్యం కూడా ఉంది అని భూమి అనేసరికి గజగజ వణికిపోతూ ఉంటుంది అపూర్వ. ఇంక వెంటనే అలా గగన్ భూమి ఇద్దరు కలిసి ఆ మెమొరీ కార్డ్ని తీసుకొస్తారు. ఎప్పుడైతే ఆ కెమెరాని పగలకొట్టిందో అందులో ఉన్న మెమొరీ కార్డ్ అక్కడ పడిపోయి ఉండడంతో భూమి గగన్ ఆ గెస్ట్ హౌస్కి వెళ్ళి ఆ మెమొరీ కార్డ్ని కలెక్ట్ చేసుకుంటారు. కలెక్ట్ చేసుకొని ఇంటికి వచ్చి ఇంకా చూసేసరికి అందులో వీడియో ఉంటుంది. ఒక్కసారిగా గగన్ అయితే షాక్లో ఉండిపోతాడు. వెంటనే ఈ వీడియోని ఎలా అయినా తనకు చూపించాలి, అలాగే కృష్ణప్రసాద్ మావయ్యపై పడ్డ నిందని కూడా తొలగించాలి అని చెప్పి ఇంకలా రెండు వైపులా, ఒకవైపు పని మనిషి రత్నంతో, ఇంకొక వైపు ఇలా రెండు చేసి ఇంకా అపూర్వని బాగా ఇరికిచ్చేస్తారు భూమి అండ్ గగన్. ఒక్కసారిగా అదంతా చూసి షాక్లో ఉండిపోతారు. అలా ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వెంటనే శరత్చంద్ర అపూర్వ చెంప పగలు కొడతారు. ఛీ దుర్మార్గురాల, పాపాత్మురాల, ఎంత ఎంత నమ్మాను నిన్ను, అలాంటిది నన్ను ఇంతలా మోసం చేస్తావా అని గట్టిగా గొంతు పట్టుకుంటే, తను ఎలాంటిదో ఖచ్చితంగా ఇప్పుడు వాళ్ళు చూసుకుంటారులే మావయ్య గారు, మీరు తన్ని వదిలేయండి అని చెప్పి అనేసరికి ఇంకా అలా అందరూ చూస్తూ ఉంటారు. అపూర్వని అరెస్ట్ చేసి తీసుకువెళ్తారు పోలీసులైతే. ఇంకా పోలీసులందరూ అలా తీసుకువెళ్తూ ఉంటే అదంతా చూస్తూ అపూర్వ, నన్ను మీరు ఇప్పుడు ఇలా చేశారు కదా, కానీ ఇప్పుడు చెప్తున్నాను, ఖచ్చితంగా చెప్తున్నాను, అంతకంతా పగ తీర్చుకుంటాను. ఎలా అయినా నేను జైలు నుండి బయటికి వచ్చి మీ అందరినీ నాశనం చేస్తాను అని శపథం చేస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది అపూర్వ. ఇంకా అలా వెంటనే శరత్చంద్ర భూమి దగ్గరికి వచ్చి భూమి అని భూమి కాలు పట్టుకుంటాడు. ఒక్కసారిగా శరత్చంద్ర అయితే అలా చూస్తూ ఉంటే భూమి షాక్ అయిపోతుంది. ఏం చేస్తున్నారు మీరు, నాకేమీ అర్థం కావట్లేదు అని అంటుంది. లేదమ్మా, నేను నీ కాలు పట్టుకున్నా తప్పేమీ లేదు. నేను నీకు ఎంతో అన్యాయం చేశాను, నిన్ను ఎంతగానో బాధ పెట్టాను. నువ్వు ఎంత చెప్తున్నా నీ మాటలేమీ వినకుండా చాలా అంటే చాలా పెద్ద తప్పు చేశాను. ఇప్పుడు ఆ తప్పుని తెలుసుకున్నాను అని ఇంకా అలా తనైతే కాలు పట్టుకుంటాడు. వద్దు, అలా చేయొద్దు, మీరిప్పటికైనా నిజాన్ని అర్థం చేసుకున్నారు, అది చాలు అని చెప్పి ఇంకా అలా ఎంతో హ్యాపీగా చూస్తూ ఉంటాడనమాట శరత్చంద్ర. గగన్ భూమి ఇద్దరు అలా అపూర్వ కుట్రలన్నీ బయట పెట్టి అక్కడి నుండి వెళ్ళిపోతుంటే భూమి గగన్లని కూతురు అల్లుడిగా ఒప్పుకొని ఎంతో హ్యాపీగా సాటిస్ఫైడ్గా ఫీల్ అవుతారు శరత్చంద్ర. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.